ఇట్ ఈస్ 8. లెట్ us స్టార్ట్. ఓకే, ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు వేసా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, అతి త్వరలో రానయ్యున్న దేవ, నీకు వందనాలు వేసాయా. అవును ప్రభా, నీ బిడ్డలని ఇన్ని రోజులు ప్రభా మీరు కాచి కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ప్రపంచంలో ప్రభా అనేక విషయాలు జరుగుతుండగా తండ్రి, మీరు మీ పిల్లల్ని ప్రభా, మీ గొర్రెలని, ఒక మంచి కాపరి తన గొర్రెలను కాపాడుతాడు అన్న వాక్యం ప్రకారం తండ్రి ఇన్ని రోజులు మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. దానికి వేలాది వందనాలు తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరలో రానయ్యున్న దేవ, మీకు స్తోత్రం యేసయ్యా. అవునయ్యా, మీరు అతి త్వరలో రాబోతున్నారు తండ్రి. మమ్మల్ని అతి త్వరలో రానికి ప్రభా మీరు సిద్ధపరుస్తున్నారు, బలపరుస్తున్నారు ప్రభా, ఐక్యపరుస్తున్నారు తండ్రి. సంఘాన్ని విడిపిస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నందుకు వందనాలు ప్రభా యేసయ్య. ఈ లైవ్ తర్వాత యూట్యూబ్లో ఎవరైతే వీక్షిస్తున్నారో యేసయ్య, మీ యొక్క బలమైన హస్తము ప్రభా వాళ్ళపై దిగి వచ్చి ప్రభా నా నోటిని వాడుకొని ప్రభా వాళ్ళకి కావాల్సిన ఆ వాగ్దానము వాళ్ళకి దయచేసి వాళ్ళ జీవితాలని సంపూర్ణంగా తిరిగి రాయండి తండ్రి. Change their lives, my Father Lord. Let their lives not be stagnant nor the same, my Father Lord. వాళ్ళ జీవితం అదే విధంగా లేకపోతే స్టాగ్నెంట్గా ఉండొద్దని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, అయితే వర్డ్ ఫెస్ట్లో వచ్చేసి మొన్న నేను డెలివరెన్స్ వాల్యూమ్ 1 బోధించిన అనమాట. ట్యూస్డే, ఐ థింక్ ఇట్ వాస్ ట్యూస్డే అరౌండ్ 2 to 3 ఐ వాస్ ప్రీచింగ్ ఆన్. ఆ వాల్యూమ్ 1లో నేనేం చెప్పానంటే, దురాత్మ ముందుగా దురాత్మకి మన బాడీ లోపలే ఎంటర్ అవుతాడు, అది సత్యము అని బోధించిన అనమాట. ఎ డెవిల్ క్యాన్ ఎంటర్ ఇన్సైడ్ ద బాడీ, దట్ ఈస్ ట్రూత్, ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. ఫస్ట్ థింగ్, హౌ విల్ ద డెవిల్ ఎంటర్? సైతానుడు, సర్పము లేకపోతే దురాత్మ ఎలా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటే, ఆ సర్పానికి ఒక క్యారెక్టర్ కావాలి. దేవునికి నచ్చనటువంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని వాడుకొని ఆ దురాత్మ, ఆ సైతానుడు మన లోపల వస్తాడు అని చెప్పిన. ఒకవేళ ఏ క్యారెక్టర్ కూడా లేకపోతే సైతానుడు ప్రోవోక్ చేస్తాడు ఆ క్యారెక్టర్లో దిగమని. యాంగర్ ఇస్ గుడ్ బట్ సూన్ యాంగర్ ఇస్ నాట్ గుడ్. అలా సూన్ యాంగర్ తీసుకొచ్చి, లేకపోతే గర్వం తీసుకొచ్చి, లేకపోతే ఇలా రకరకాలుగా కొన్ని విషయాలు ఏదైతే మరి దేవుడికి సంబంధించిన విషయం కాదో అది తీసుకొచ్చి మనల్ని ప్రోవోక్ చేస్తాడనమాట. ఎప్పుడైతే ఆ గుణం నీ లోపల వచ్చేస్తుందో, ఆ గుణం వచ్చిన తర్వాత వెంటనే దురాత్ముడు ప్రవేశిస్తాడు. నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఎందుకు. ఓకే, ఆ రొట్టె విరిచి ఇవ్వంగానే ఆ దురాత్మ మరి యూదాస్ లోపల వెళ్ళిపోయింది. ఓకే, వెన్ జీసస్ క్రైస్ట్ బ్రోక్ ద బ్రెడ్ అండ్ గేవ్ ఇట్ టు జూడాస్, ద ఈవిల్ స్పిరిట్ ఎంటర్డ్ ఇన్ జూడాస్. దట్ ఈస్ వాట్ బైబిల్ ఇస్ సెయింగ్. సో దురాత్మ యేసుక్రీస్తు చేతి నుంచి రొట్టె ఇచ్చినాక కూడా దురాత్మ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫారసీయులు ఎలా యూదాస్ని అప్రోచ్ అయ్యారు? సో యూదాస్కి ఒక గుణం ఉంది, ఆ గుణము అందరికీ తెలుసు, యూదాస్ గుణం. ద క్యారెక్టర్ ఆఫ్ జూడాస్, ఎవ్రీబడి నో దట్ జూడాస్ వాజ్ వీక్. ఇఫ్ వి యూజ్ జూడాస్ వీ కెన్ ఈజీలీ క్యాచ్ జీసస్ అని. సో 3 సంవత్సరాలుగా ప్రొవోక్ అయ్యి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దురాత్మ దూరిపోయింది అనమాట. ఆ దురాత్మ దూరిన తర్వాత రిజల్ట్ ఏంది? యేసుక్రీస్తుని అప్పగించడం కాదు రిజల్ట్ ఏందో తెలుసా మీకు? యు నో వాట్ ఈస్ ద రిజల్ట్? జూడాస్ కమిటింగ్ సూసైడ్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ డెవిల్ ఎంటరింగ్ ఇన్ హిస్ బాడీ. ఎందుకు డెవిల్ ఎంటర్ అయిందో? ఆ గుణము యేసుక్రీస్తుకి నచ్చనటువంటి ఒక గుణం వాళ్ళలో ఉండే కాబట్టి ఇట్ వాజ్ అన్ ఆప్షన్ ఫర్ డెవిల్ టు ఎంటర్. సర్పము చాలా కన్నింగ్గా, ద సర్పెంట్ వాజ్ కన్నింగ్ అమంగ్ ఆల్. సో డెవిల్ యూజ్డ్ ద సర్పెంట్. డెవిల్ ఎంటర్డ్ ఇన్ టు సర్పెంట్ అండ్ త్రూ సర్పెంట్ హీ వెంట్ అండ్ మెట్ ఈవ్. అవన్నీ సర్ప రూపంలో కాదు, సర్పం లోపల వెళ్ళిపోయి వాడు రూపాలు మార్చాడు. వాడు ఏంటంటే ఒక రూపాన్ని వాడుకుంటాడు, ఒక శరీరాన్ని వాడుకుంటాడు. ఈరోజు డిస్టర్బ్ అయిపోయినా, ఐ థింక్ 2 days బ్యాక్ సంథింగ్ చెన్నైలో ఒక కేసు అయింది. ఓకే, పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను దీన్ని ప్రొలాంగ్ చేయను. పోలీస్ వాళ్ళు ఒక ఫాదర్ని, ఒక సన్ని బాగా టార్చర్ చేసి చంపేశారు పోలీసు వాళ్ళు.
వాళ్ళిద్దరు తండ్రి కొడుకు చేసిన కుట్ర ఏందో తెలుసా? 5 నిమిషాలు లాక్డౌన్ టైంలో 8 o'clockకి దుకాణాలు బంద్ చేయాలంటే 8-10 దాకా వాళ్ళు దుకాణం ఓపెన్ చేశారు. మీరు చూడండి, తూతుకుడి కేసు అని చెప్తే మీరు పర్సనల్గా చదవండి. పిల్లలు చాలామంది చూస్తున్నారని ఐ డోంట్ వాంట్ టు వైలేట్ ద స్టఫ్. సో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా కొడూరంగా. అంటే ఆ మనిషి లోపల దురాత్మ ఉంటుంది ఆ జైలు. చూడండి, కరప్షన్ అనేది ఆదికాండంలో ద ఫాలన్ ఏంజల్స్ ఎంటర్డ్ ఇన్ టు మ్యాన్. అంటే ఒక మనిషిలో పడిపోయిన దూతలు వెళ్ళిపోయి, ఓకే, ఆ దూతలు ఆ మానవుడి యొక్క కూతురుతో కలిసినప్పుడు జాయింట్స్ పుట్టారు. క్రూరత్వం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆ పడిపోయిన దూత శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు. సో ఈ పడిపోయిన దూత ఏం చేస్తుందంటే కొన్ని క్రూరత్వము ఒక మానవుడిని క్రూరత్వంగా మార్చేస్తుంది. అందుకనే చిన్న చిన్న పాపని అని కూడా చూడకుండా వాళ్ళని నాశనం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ మనిషి కాదు, ఆ మనిషి లోపల ఆల్రెడీ దురాత్మ వచ్చేసింది. వాడిని నువ్వు చంపేసిన ఆ దురాత్మ వెళ్ళి వేరే లోపల వెళ్తుంది. దీనికి కావాల్సిన ప్రార్థన, మోకాల ప్రార్థన కావాలి. దీనికి ఈరోజు మీ ఇంట్లో కూతురు ఉంటే మీ కూతురికి వరకు ప్రార్థన చేసుకోవడం నో, అది కరెక్ట్ కాదు. అవర్ ప్రేయర్స్ షుడ్ బి మోర్. దేర్ ఈస్ ఆల్వేస్ అ స్పిరిట్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఈరోజు చాలామంది చెప్తున్నారు కరోనా వైరస్ ఈజ్ అ మ్యాన్ మేడ్ వైరస్ అని. కరెక్టే, ఇంత క్రూరత్వంతో నిండినందుకే కదా వాడు వైరస్ తయారు చేసిండు. అంటే ఈ వైరస్ వెనకాల ఉన్నది దురాత్మనే కదా. we should not wrestle against the flesh but against the spirit అని బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా. ఏమండి? సో మనము ఆ మనిషిని చూస్తారా? ఈరోజు చైనాని చూస్తున్నందుకు ఏమైంది? చైనా ఇండియా మధ్యలో గొడవ అవుతుంది. చైనా వెనుకల పనిచేస్తున్న దురాత్మని ఎంతమంది చూసారు ఈరోజు? లేకపోతే ఆ వైరస్ తయారు చేసిన వాడి వెనకల పని చేస్తున్న ఆ దురాత్మని ఎంతమంది చూసారు ఈరోజు? Yeah, there is always a spirit. We are not wrestling against the flesh and blood, but we are wrestling against the spirit. So ఆ స్పిరిట్ మీద మనము రెసిల్ చేస్తున్నాం ఈరోజు. We are not wrestling against human beings, but there are spirits behind those things which we have to actually work on. వాటి మీద పని చేయకుండా మనము సాధారణంగా ఒక మానవుడిలాగా మనము యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ వీ షుడ్. నేను కొంతమందితో మాట్లాడినా వాళ్ళు కృపావాక్యాన్ని వాళ్ళు రైచియస్నెస్కి లైసెన్స్గా తీసుకున్నారు. ఆ కృపావాక్యాన్ని వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతా అనేసి వాళ్ళు వాడుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ఫ్యూ మ్యాన్ ఆఫ్ గాడ్స్ కానివ్వండి, కొంతమంది వాళ్ళు దాన్ని లైసెన్స్గా వాడుకుంటున్నారు కృపావాక్యంని. నేను అనుకున్నా వామో వీళ్ళు వాక్యం ఇలా అర్థం చేసుకున్నారా అని అనుకొని భయపడిపోయినా. వాళ్ళు ఏమంటున్నారంటే నాలో గుణం మారకపోయినా సరే నేను పరలోకాన్ని పోతాను అంటున్నారు. ఎందుకంటే ఆయన రక్తము వల్ల నేను నీతిమంతుడిని అయిపోయినా అని అంటున్నారు. కరెక్టే, యేసుక్రీస్తు రక్తం ద్వారా యేసుక్రీస్తులో నువ్వు నీతిమంతుడే, కానీ ఆ గుణం మార్చుకోను అంటున్నారు వీళ్ళు. అది న్యాచురల్, అది కామన్ అంటున్నారు. అంటే ఆ వాక్యాన్ని వెంబడించే వాళ్ళని ఎంత కరప్ట్ చేశారంటే ఈరోజు ఒక వ్యక్తి అంటున్నాడు నాకు బైబిల్ చదవడం మ్యాండేటరీ అనేసి. నేను తిడతా ఉంటా సంఘానికి, సంఘస్థులు అందరూ తెలుసు. ఎవ్రీ సండే ఎవ్రీ సెకండ్ సాటర్డే నేను చెప్పేది ఏంది, వాళ్ళు ఫోన్ చేసి బ్రదర్ ప్రాఫెసీ చేయండి అంటే నేను ఒకటే చెప్తా, పొద్దున సాయంత్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడమ్మా, మీరు దివారాత్రం ధ్యానించండి అని చెప్తా ఉంటే ఒక వ్యక్తి అంటున్నాడు మనం పనిలో పడిపోయి మనము బైబిల్ చదవడం ఒక్కొక్కసారి మర్చిపోతాము. వాడు అంత కామన్గా చెప్తున్నాడు ఈ విషయం. మై డియర్ ఫ్రెండ్స్, అంటే దేవుని పైన ఒక భయభక్తి లేనటువంటి ఆ యొక్క కూటం తయారైపోయింది ఆల్రెడీ. దర్ ఇస్ అ గ్రూప్ ఆల్రెడీ రెడీ హూ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నేను ఏది చేసినా దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రేమిస్తాడు, కరెక్టే, దేవుడు క్షమిస్తాడు, 100% డౌట్ లేదు అందులో. కానీ నువ్వు నీ గుణాన్ని మార్చుకొని అంటున్నావు చూడు, అంటే ఆల్రెడీ నీ లోపల దురాత్మ ఎంటర్ అయిపోయింది. లూసిఫర్ నేను పైన నుంచి కింద పడేస్తాను, నేను క్షమాపణ కోరలే ఎప్పుడు. ఆ గుణంని నేను వదులుకుంటా అని ఎప్పుడు కూడా అనుకోను, అందుకే వాడు పైన నుంచి కింద పడ్డాడు. గుణాలని నేను మార్చుకోను అని అంటున్నావా, పైన నుంచి కింద పడే టైం వచ్చేసింది. హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్?
హీ నెవర్ వెంట్ అండ్ ప్లీడ్ గాడ్. దేవుడిని అడగలే, దేవా నేను ఈ గుణము, నాకు ఆలోచన రావడం తప్పు, ఆ గర్వం రావడం తప్పు, ఆ గుణం నాలో నుంచి వెళ్ళిపోవాలా, ఇంకొకసారి నేను చెయ్యను అని అడిగినట్టు బైబిల్లో ఉందా? వాడు అడగలే. దేవుడు టైం ఇవ్వలే అనకండి, దేవుడికి అన్నీ తెలుసు. వాడి లోపల థాట్ వస్తుందని కూడా దేవుడు తెలుసు. సో గాడ్ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ హిమ్. వాడు అన్ని దురాత్మలని కరప్ట్ చేస్తున్నందుకు దేవుడు వాడిని పైన నుంచి కింద పడేశాడు. సో గాడ్ హెస్ గివెన్ ఛాన్స్ ఈవెన్ ఫర్ ద లూసిఫర్కి కూడా ఛాన్స్ ఇవ్వబడ్డది అక్కడ. లూసిఫర్ అంటే వాడి పేరు లూసిఫర్ కాదండి, ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. వాడు అభిషేకింపబడిన కేరేబు. ఓకే, ఈజ్ అ కేరేబ్. వాడొక దూత. అయ్యో నేను అభిషేకం కోల్పోతా, నా అందాన్ని నేను కోల్పోతాను కొంచెం కూడా ఆలోచించాలి. వాడు కింద వాడిపోయినప్పుడు ఏషియా గ్రంథం 14వ అధ్యాయంలో వాడు బూడిద వల్ల అయిపోయాడు అని బైబిల్ సెలవిస్తుంది. వాడు ఒక బూడిద కలర్లో అయిపోయాడు. హీ బికేమ్ చాలా వర్స్ట్గా అగ్లీగా తయారైపోయాడు వాడు సైతాను. అందుకనే వాడు సైతానుడు డైరెక్ట్గా మన ముందు రాలేక వాడు కొన్ని మనిషి రూపాలను ఎంచుకుంటాడు. ఇప్పుడు మనిషి రూపాలు ఎట్లా ఎంచుకుంటాడంటే మనిషిలో కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణందుకు ఇప్పుడు దావీదు ఒక పలానా విషయంలో వీక్ ఉన్నాడు. మీకు ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. దావీదు ఒక పలానా విషయంలో వీక్ ఉన్నాడు. ఓకే, ఆ వీక్నెస్ని ఉపయోగించే కదా వాడు పాపంలోకి నూకిండు దావీదు. అవునా కదా? పాయింటా కదా? చెప్పండి. ఆ వీక్నెస్ని వాడు వాడుకున్నాడు కదా. దావీదుకి ఆల్రెడీ 6-7 భార్యలు ఉన్నారు. ఆ బెర్షెబా 8వ భార్యనో 9వ భార్యనో. ఆ దావీదు యొక్క బలహీనత అంటే దావీదులో ఒక గుణం ఉండే, ఆ గుణం మారలే. దాని తర్వాత పాపం కోసము ప్రార్థన చేస్తాడు. దాని తర్వాత ఆ మొదటి బిడ్డ చనిపోతుంది. చాలామంది ఆ బిడ్డ పుడుతుంది అనుకుంటారు. ఆ బిడ్డ చనిపోతుంది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత మళ్ళా ఆయన తనను తాను అభిషేకించుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి తిని తన మైండ్ రిఫ్రెష్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ బెర్షెబా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు పుట్టే బిడ్డనే సొలొమోను. ఆ పాపానికి పుట్టిన బిడ్డ సొలొమోను కాదు. మనము చాలా కేర్ఫుల్గా చదవాలి. ఎవరు చెప్తే అది విని నమ్మేయడం కాదు. ఓకే, వీ మస్ట్ రీడ్ ఇట్ బిట్ కేర్ఫుల్లీ. మనం ఎంత పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం చదివే కొద్దీ మన దేవుడు మనకు సత్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు దురాత్మ, ఓకే, ఆ దురాత్మ మన శరీరంలోకి ఎంటర్ అయిపోయి వాడు ఏం చేస్తాడంటే కొన్ని గుణాలు వాడు మొండితనం ఇచ్చేస్తాడు, వాడు బలహీనతనిస్తాడు, కొన్ని వాడు ఆ శరీరాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటాడు. వాడు యాక్టివ్ ఉంటాడు శరీరంలో. రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు నీలో సోంబేరితనం ఉంది, వాడు తెలిసిపోతుంది. భర్త పిల్లల్ని స్కూల్ కాలేజ్కి పంపించిన తర్వాత ఈమెం చేస్తుంది, ఈమెకి సోంబేరితనం ఉంది. ఆ సోంబేరితనం వాడుకొని నేనేం చేస్తాడు, దినమంతా పడుకునేలా చేస్తాడు. నువ్వు దినమంతా పడుకొని టిక్టాక్ చూసుకొని, ఫోన్ చూసుకొని, యూట్యూబ్ చూసుకొని ఉంటే ఏమైపోతుంది అంటే నీ మైండ్ అంతా డల్ అయిపోతూ ఉంది, నీ శరీరం డల్ అయిపోతూ ఉంది. పొద్దున్న 8 గంటలకు పని అంతా ఫినిష్ చేసా, నువ్వు సాయంత్రం 5 గంటలకు పని అంతా ఫినిష్ చేస్తూ ఉంటావు. ఓకే, అవునండి, ఇది మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే పనంతా అయిపోయింది, నాకు పొద్దున్నే అయిపోతుందని రోజంతా పడుకో అని చెప్తాడు సైతన్యుడు. హీ విల్ నెవర్ అలవ్ యూ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కూర్చొని ఒక బైబిల్ చదివి మనం పెన్ను పేపర్ తీసుకొని, లేకపోతే పిల్లల్ని ఎలా చదివించాలి, ఇలాంటివి అన్నీ వాడు తీసుకురాడు. వాడు ఏం చేస్తాడంటే మన మైండ్ని మందంగా తయారు చేస్తాడు. వాడు నీకు ఇంపేషెంట్గా నేను మారుస్తాడు, పేషెన్స్ లేకుండా చేస్తాడు. కొన్ని గుణాలు వాడు తీసుకొచ్చి ఆ గుణాలు లేకపోయినా నిన్ను ప్రోవోక్ చేస్తాడు, ఆ గుణాల్లోకి నూకుతాడు, నెట్టుతాడు. నీలో ఏ గుణం లేకపోతే ఆ గుణంలోకి నెట్టుతాడు. హీ విల్ ప్రోవోక్ యూ టు డూ దాట్. నేను చాలామందిని చూసిన వాళ్ళు విడుదల తర్వాత దే వర్ ప్రోవోక్డ్ టు డూ రాంగ్ థింగ్స్. మన దగ్గర విడుదల పొందుకొని కొన్ని యూదాస్లు మన దగ్గర కూడా ఉండే, దేవుని కృపను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సో దే వర్ ప్రోవోక్డ్ టు డూ సచ్ థింగ్స్. They were provoked. ఆఫ్టర్ డెలివరెన్స్ ఆల్సో వాళ్ళ గుణాలని మార్చుకుంటలేరు, వాళ్ళ తలంపులను మార్చుకుంటలేరు, వాళ్ళ అందులో నుంచి బయటికి రావట్లేదు. దే ఆర్ అగైన్ గెటింగ్ ప్రోవోక్. వాళ్ళ శోధనని జయించకపోతే వాళ్ళకి డెలివరెన్స్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే దయ్యం విడిచి వెళ్ళిపోవడం. ఫస్ట్ ప్రార్థనకి దయ్యం వెళ్ళిపోతుంది, డౌట్ లేదు. మహా అయితే 2-3 ప్రార్థనలు అయితే, దాని తర్వాత నీ గుణం మార్చుకోవడమే డెలివరెన్స్.
ఇది చాలామందికి అర్థం కాదు. చాలామంది డెలివరెన్స్ అంటే దయ్యం విడిచి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. నేను ఫ్రీ అయిపోయినా, కరెక్ట్, నువ్వు ఫ్రీ అయిపోయినావు, కానీ ఆ శోధన అనేది నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. నీ నాలుక అబద్ధపు నాలుక అయిందనుకోండి, అబద్ధపు నాలుక మారితే కానీ నువ్వు పరలోకానికి రావు. మీకు ఒక గ్యాంగ్ని చూపిస్తా, ఆ గ్యాంగ్ అంట నరకానికి పోతుందంట. ఒక గ్యాంగ్ని చూపిస్తా, మీకు నరకానికి పోయే గ్యాంగ్ని చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. మా బ్రోజేకి వెళ్ళేరే భవిష్య ఎంత లేరేవా. ఒక్క నిమిషం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము అందరు రండి. ప్రకటన గ్రంథము బైబిల్ తీసుకున్నారా? తీసుకోవాలా? ప్రకటన గ్రంథము ఐ థింక్ ఇట్స్ 21. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21 and verse 8. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఈ గ్యాంగ్ అంతా నరకానికి కన్ఫర్మ్ అంట. కన్ఫర్మ్ కేసెస్ ఇవన్నీ, డౌట్ లేదు, కన్ఫర్మ్ కేసులు ఇవన్నీ, పాజిటివ్ కేసులు ఇవన్నీ. ఓకే, ఈ టైం లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఇవన్నీ నరకానికి పోయే పాజిటివ్ కేసెస్ అనమాట. చూద్దాం. బట్ ద ఫియర్ఫుల్, భయపడే స్వభావం కలిగినవాడు, అండ్ అన్బిలీవింగ్, అవిశ్వాసం కలిగినవాడు, అండ్ ద అబామినేషన్ అంటే దేవుడికి ఇష్టం లేనటువంటి క్రియలు చేయడము. సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో ఉంటుందన్నమాట, దేవుడికి నచ్చని గుణాలు. ఓకే, అది మీరు తర్వాత చదువుకోవచ్చు. నేను ఎన్నోసార్లు బోధించిన 7 గుణాలు ఉన్నాయి. అవి అబామినేషన్స్ కిందకి వస్తాయి. అండ్ మర్డర్ చేసిన వాళ్ళు, అండ్ హోర్మాంగర్స్, వ్యభిచారంలో దిగిన వాళ్ళు, అండ్ సాసరర్స్, అండ్ ఐడలేటర్స్, విగ్రహ ఆరాధన చేస్తున్నావు. నీకు ఒక హీరో నచ్చిండు, లేకపోతే ఒక దైవజనుడు నచ్చి, అవునా, హీరో, సినిమా, సీరియల్ ఇదంతా పక్కకు పెట్టండి. ఒక దైవజనుడు నచ్చి ఆ దైవజనుడిని ఫాలో అయ్యి ఆ దైవజనుడిని అడ్మైర్ అవుతున్నావు అంటే యు ఆర్ ఐడియలైజింగ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది వాళ్ళ జ్ఞానం లేక వాళ్ళు ఐడియలైజ్ చేస్తున్నారు కొన్ని దైవజనులని. దే ఆర్ ఐడియలైజింగ్ ఫ్యూ మ్యాన్ ఆఫ్ గాడ్స్. ఓకే, దట్స్ వెరీ బిగ్. అండ్ లయర్స్, అబద్ధం మాట్లాడే వాళ్ళు, ఇవన్నీ పాజిటివ్ కేసులు. షల్ హ్యావ్ దేర్ పార్ట్ ఇన్ ద లేక్ which burneth with fire and the brimstone, which is the second death. చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఇది పాజిటివ్ కేసులు. ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. నువ్వు పాజిటివ్కి ఓకే, ఐ థింక్ ఐ యూజ్ ద రైట్ వర్డ్. మా బ్రో జేకెళ్ళేరేపా. ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. భయపడే స్వభావం ఉందా, భయపెట్టే స్వభావం ఉందా, అవిశ్వాసం ఉందా నీ లోపల, అబామినేషన్స్ ఉన్నాయా, మర్డర్ చేసినావా, లేకపోతే వ్యభిచార గుణం ఉందా, నీ తలంపుల వ్యభిచారం చేసినా ఆ వ్యక్తి వ్యభిచారం చేసినట్టే. నీ తలంపుల్లో వ్యభిచారం ఉందా అంటే నీ ఫోన్లో వ్యభిచారము చూస్తున్నావా, సాసరర్స్ అంటే ఇది ఎలా చెప్పాలా, సరే, చాతబడి చేస్తున్నావా, చాతబడి చేసినావా కొన్ని కుటుంబాలకి, విగ్రహ ఆరాధన చేస్తున్నావా. ఓకే, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే మీరు హెల్త్ పాజిటివ్. అందరు చెప్పండి, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్న వాళ్ళు అందరు నరకం పాజిటివ్. ఈడ క్రీస్తుని వెంబడించిన వాడు కాపాడబడతాడు, ఈ డైలాగులు ఏం లేవు ఈడ. అండ్ దేర్ దట్ 9వ వచనం చూడండి. అండ్ దేర్ కేమ్ అన్ టు మీ వన్ ఆఫ్ ద 7 angels which had 7 whales and 7 last plagues, and talked with me, saying, Come hither, I show you thee the bride, the lamb's wife. ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా పక్కకి వెళ్ళిపోయిన తర్వాతనే ల్యాంబ్స్ వైఫ్ని చూస్తున్నారు. ఇవన్నీ నరకం పోతాయి. అబద్ధం ఉందా నీ లోపల, నువ్వు నరకం పాజిటివ్. నువ్వు బైబిల్ చదువుతున్నావు, నువ్వు బైబిల్ చదివితే నీకు విడుదల అయిపోవాలా. అబద్ధం మాట్లాడొద్దు, నువ్వు వ్యభిచారం చేయొద్దు, నువ్వు వేసితనం ఉండొద్దు, విగ్రహ ఆరాధన చేయొద్దు, నువ్వు
ఒక మనిషిని విగ్రహారాధన చేయదు. నీ భర్త నీకు విగ్రహంగా ఉండొద్దు, నీ పిల్లలు నీకు విగ్రహంగా ఉండొద్దు. అవును, నేను భయపెడతలేనండి, నేను వాస్తవం బోధిస్తున్నా. బైబిల్లో ఉండేది సత్యము, ఆ సత్యం ఎరిగినవాడు. అంటే ఇది విడుదల. ఈ పాజిటివ్ కేసులు అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరిలో ఏదో ఒక పాజిటివ్ సిమ్టమ్ ఉండాలి. ఇప్పుడు నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, ముందులా లేదు. జ్వరం వస్తే వెంటనే బ్రదర్ నాకు జ్వరం వస్తుంది బ్రదర్ అని ఫోన్ చేస్తున్నాను, నాకు సర్ది అయిపోయింది బ్రదర్, నాకు దగ్గు వస్తుంది బ్రదర్ అని ఫోన్లు చేస్తున్నాను, నాకు ఊపిరి ఆడతలే బ్రదర్ అని. అంటే ఆ మరణ భయం వచ్చేస్తుంది. సార్ ఈ సిమ్టమ్స్ ఉంటే మరణం తర్వాత కూడా నీకు భయమే. ఆ భయం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రోజ్ ఏకెళ్ళారా, ఆ భయమే ఉండదు అంటుండు దేవుడు. బ్రదర్ ఎట్లా బ్రదర్, నా పక్కింటోనికి వచ్చేసింది, నా ఎదురింటోనికి వచ్చేసింది. ఆ టేబుల్ మ్యాట్ యాడ్ ఉంటుంది చూడండి, పక్కింట్లో ఉంది టేబుల్ మ్యాట్, ఎదురింట్లో ఉంది, పైన ఇంట్లో ఉంది, కింది ఇంట్లో ఉంది, మీ ఇంట్లో లేదంటారు వారు. హల్లెలూయా. 1000 మంది పడినా 10,000 మంది కూలినా, ఇంగ్లీష్లో సూపర్ ఉంటుంది. 1000 మే ఫాల్ అట్ యువర్ సైడ్, 10,000 అట్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్, ఇట్ విల్ నాట్ కమ్ నియర్ యూ. నీ దగ్గరికి రాదు, అంతే. దానికి అథారిటీ ఇవ్వబడాలి, దానికి పర్మిషన్ ఇవ్వబడాలి. పర్మిషన్ లేనిది, నువ్వు పర్మిషన్ లేనిది పోయి మోదీ గారి ఇంటికి వెళ్ళిపోతావా స్ట్రైట్గా? ఏమండి కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళిపోతావా స్ట్రైట్గా? నీకు నీ పక్క గలికి పోనీకి పర్మిషన్ అడగాల్సి వస్తుంది. ఇప్పుడు పక్క రాష్ట్రానికి పోనీకి నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నీ బండి నువ్వు నడపనికి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నువ్వే ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు, నీ డబ్బులు పెట్టుకొని. సో హౌ డూ యూ థింక్ దట్ యూ కెన్ ఎంటర్ హెవెన్ విత్ ఆల్ దీస్ థింగ్స్? ఏమంటారంటే ఇదంతా కామన్ అండి అంటున్నారు. నరకానికి కూడా వీళ్ళు కామన్గా వెళ్ళిపోతారు, చాలా కామన్గా వెళ్ళిపోతారు వీళ్ళు. సింపుల్. ఈ గుణాలన్నీ ఉంటే మనకు నరకమే. ఒక్క ఆమెను వస్తుందో చూడండి, రాదు. గుణాలు మారాలా. అందుకనే నేను అడిగిన, దేవా నాకు ఈ విడుదల పరిచర్య ఎందుకు ఇచ్చినావు? ఇంతమంది నన్ను అపోజ్ చేస్తున్నారు, ఇంతమంది నేను రాంగ్ అని ఫేక్ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు, అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ పరిచర్య ఇచ్చారంటే అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఇది. సార్ వాక్యంలో ఆల్రెడీ ఉంది సార్, మీరు కళ్ళు తెచ్చి సర్కా చదవండి అని చెప్పిండు దేవుడు. నౌ ఐఎమ్ ఆన్సరింగ్ ద పీపుల్. God told only one thing: whoever is opposing you, don't explain them. You explain your children who are going through deliverance. అంతే. ఈ విడుదలని అంటే ఇప్పుడు చెప్పండి, మనం చేసే విడుదల కరెక్టా రాంగా? 1 year పడుతుందా? 6 months పడదా? నాన్ వెజ్ తినొద్దని చెప్పిన తప్పు చెప్పినాను నేను? It will. I'm asking you. I'm telling you the solution so that you will crush the desires of the flesh. శరీరపు ఇచ్చల్ని చూడండి. ఈరోజు చాలామంది బోధించేదే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. టుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రీచింగ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, ద లస్ట్ ఆఫ్ ఐ అండ్ లస్ట్ ఆఫ్ ఫ్లెష్. దే ఆర్ ప్రీచింగ్, కానీ ఇవన్నీ ఉండొద్దు అంటున్నాడు దేవుడు. బట్ ప్రీచింగే అది జరుగుతుంది కదా, జరుగుతుందా జరగట్లేదా? అలాంటి బోధలు వచ్చినందుకే చూడండి, ప్రాస్పెరిటీ మంచిది నేను కాదన్నట్లే, కానీ దానికి దెర్ ఇస్ అ వే టు ప్రీచ్ అని అంటున్నా. దెర్ ఇస్ అ వే టు ప్రీచ్ అని అంటున్నా, అంతే. ప్రాస్పెరిటీ ఈజ్ గుడ్, నేను ఎన్నిసార్లు బోధించలే? ఇట్స్ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. ప్రాస్పెరిటీ ఇట్స్ అ బ్లెస్సింగ్, మనందరికీ ఉండాలి ప్రాస్పెరిటీ. కానీ దెర్ ఇస్ అ వే, ఒక మార్గం ఉంది. దెర్ ఇస్ అ వే టు రిసీవ్ ప్రాస్పెరిటీ. ఎవడు పడితే ఆయనకి ₹1 ఎందుకు ఇవ్వాలా దేవుడు? వాడు బైబిల్ చదవడంట, వాడికి టైం ఉంటేనే బైబిల్ తీస్తాడంట. వీడు క్రైస్తవుడు, వీడు ఇంకా మళ్ళీ ఫోన్ చేసి, బ్రదర్ నాకు మినిస్ట్రీ కాలింగ్ ఉంది బ్రదర్, రోజుకి 2 సార్లు బైబిల్ చదవను, నీకు కాలింగ్ ఉన్నదా? ఏమని అంటే, నాకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు కూడా దేవుడు ఇది చేసిండు, దేవుడు నాకు కూడా ఏం చేసిండు? అపచారం చేసిండు. దేవుడు ఏం చేసిండు? ఇది చేసిండు. ఇవన్నీ అంటే ఒక దైవజనుడిని మాంత్రికుడిలా చూడడం బంద్ చేయండి. ఇక్కడ ప్రార్థనకు పోయిందా బ్రదర్? ప్రేయర్లే మనకు అనిపించిందా? ఏంలే, ఆమె కోడల గురించి చెప్పాలా, ఇప్పుడు ఆమె భర్త గురించి చెప్పాలా, ఆమె అత్తగారి గురించి చెప్పాలా?
ఆమె గురించి మాత్రం చెప్పదు. ప్రేయర్లు ఏమైనా కనిపించిందా బ్రదర్ నీకు? కనిపించిందా అంటే ఏం కనిపించింది? ఇదే కథలు జరుగుతుంది. వీళ్ళు కూడా దీన్ని దందా చేసుకున్నారు, అందరినీ ఆ గుప్పెట్లో పెట్టుకున్నారు. నాకు ఇది కనిపించింది, రాత్రి ఇది కనిపించింది, అది కనిపించింది. మా సంఘానికి రండి, మీకే కనిపిస్తాయి మీ ఇంట్లోనే ఏమున్నాయని. ఆ స్టాక్ మొత్తం మీకే కనిపిస్తుంది. మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను ప్రార్థన చేస్తా, స్టాక్ మొత్తం ఖాళీ అవుతుంది. బస్ అంతే. ఇంట్లో ఉందా, కనిపించిందా, ప్రార్థన చేయి, వెళ్ళిపోతుంది. ఫినిష్, దట్స్ ఇట్. ఏమన్నా కనిపించిందా బ్రదర్? మా ఇంట్లో ఏమైనా ఉందా? ఉందే, నా పేరు మీద చేసే నీ ఇల్లు కిరాయికి ఉండిపో అని అంటా. నేను మళ్ళీ చెప్తున్నా, మాట చెప్తున్నా. నీ ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పి నీ ఇల్లు నా పేరు మీద రాసేసి వెళ్ళిపోమని చెప్తా. ఓకే, ఐమ్ టెల్లింగ్ యూ, బీ విత్ విజ్డమ్. తెలివి కదా, జ్ఞానంతో ఉండండి. అందుకనే మీరు దేవునితో సంబంధం కలిగి ఉంటే మిమ్మల్ని ఎవరన్నా ఫూల్ చేయవచ్చా? ఎవరు ఫూల్ చేయరండి. నోబడీ కెన్ ఫూల్ యూ. బట్ ఎస్, ద 1/10 ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఆల్వేస్. బిలీవ్ దట్. కాబట్టి ప్రేయర్లాగా అనిపించింది ఇది కాదు. ప్రార్థన అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ మీనింగే చేంజ్ చేసేసారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్ ఇస్ begging God for His mercy to come upon our lives. కనికరం అడగాల, దేవుణ్ణి అడగాల, చేతులు జోడించి, దేవా మా కుటుంబంపై కనికరించయ్యా, నా గుణాలు మార్చు, నా ఇది మార్చు, నా పిల్లల్ని కాపాడు అని ఆయన కనికరంని మనం పరలోకం నుంచి గుంజుకు రావడం భూమి పైన, అది ప్రార్థన అంటే. ప్రార్థన అంటే మనకు అనిపించిందా? ఏంది ఇది కథలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్, మాంత్రికుడిని కాదు, బాబాలు కాదు మేము, దైవజనులు మీకు బాబాలు కాదు. నాకు ఇది కనిపించింది అది కనిపించింది అని చెప్పండి. ప్లీజ్, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ లైక్ దట్, స్టాప్ ఆస్కింగ్. మీరు అలా అడిగే వాళ్ళైతే దయచేసి అడగడం ఆపండి. దైవజనులకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నీ కుటుంబంలో నీ పరిస్థితులు మారాలి అనేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి మారుతుంది అని విశ్వసించాలి ఆ ప్రార్థన తర్వాత. హల్లెలూయా. You must believe after the prayer, you must believe that your situations are being turned away. ఎంతమంది అడుగుతారు తెలుసా బిగినింగ్ స్టేజ్లో? ఇప్పుడు ఎవరు అడుగుతలేరు అనుకోండి, బిగినింగ్ స్టేజ్లో చాలామంది అడుగుతారు. ఇలా మాంత్రికుల్లా చేయొద్దు ఎప్పుడు. A man of God is holding your hands and he is standing in a gap. అంతే, నేను వచ్చి ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నా అంతే. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ జీసస్ who is listening to your prayer and who is answering you. అవునా కదా? నేనేమని చేస్తున్నానా? నేను చేస్తున్నాను మీకు మ్యాజిక్లు చేస్తున్నాను వచ్చి మీ ఇంట్లో. నీ బీరోలో పైసలు ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? మిరకల్ మనీ ఓకే, నేను ఒప్పుకుంటా, మిరకల్ మనీ అవుతుంది, అది ప్రార్థన చేస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. బట్ ఎందుకు చేయాలా దేవుడు మిరకల్ మనీ? నువ్వు కష్టంలో ఉన్నావా? హైలైట్ ఏం తెలుసా, నేను చాలామందికి మిరకల్ మనీ చూసిన, అందులో ఒక ఆయన వచ్చి, నేను పాకెట్లో ఏం లేకుండా వచ్చినా, నా పాకెట్లో 20 రూపాయలు వచ్చింది అని అంటాడు. యేసుక్రీస్తు పరలోకంలో కాళ్ళ కింద బంగారం ఉంటుందంటే 20 రూపాయలు ఏ దూత వెతుక్కొని వచ్చిందో నాకు అర్థమవుతుంది. అంత కటిక దరిద్రం పరలోకంలో ఉందా? 20 రూపాయల నోట ఇచ్చేదేదో 2000 అని వచ్చేదా? మరి అంత చీప్ అయ్యింది 20 రూపాయలు. మిరకల్ మనీ లేదా? ఉంది. దేవుడు ఏం చేస్తాడు? జాగ్రత్త వినండి, బైబిల్లో ఉన్న జాగ్రత్త వినాలి. దేవుడు ఒక వ్యక్తికి 2 తాళంతు, ఒక వ్యక్తికి 5 తాళంతు, ఒక వ్యక్తికి 10 తాళంతులు ఇచ్చాడు. ఆ ఇచ్చిన 10ని 20గా చేసింది చూడండి, అది మిరకల్ మనీ. వెన్ ద మనీ వాజ్ మల్టిప్లైడ్, దట్ ఈస్ మిరకల్ మనీ. నా పాకెట్లో 20 రూపాయలు వచ్చింది, నా పర్సులో 5 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది, అన్నీ సోది. డోంట్ ట్రస్ట్ దీస్ థింగ్స్. అవుతుంది, అయ్యిందేమో, ఓకే. దేవుణ్ణి మీరు లిమిట్ చేస్తున్నారు, ఇలాంటి మాటల వల్ల మీరు దేవుడిని లిమిట్ చేస్తున్నారు అని ఎవరన్నా అంటే ఒకటే, నా దేవుడు 20 రూపాయలు ఇచ్చి అంత చీప్ కాదు. నాకు బిజినెస్ ఇచ్చి, నాకు కెపాసిటీ ఇచ్చి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు సరే, మిరకల్ మనీ అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినావు, దూత వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చింది. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఏడికెళ్ళి వచ్చింది 1 కోటి రూపాయలు అంటే దూత వచ్చి ఇచ్చింది అన్నట్టు నమ్ముతాడా? చక్కగా సీజ్ చేసి నేను జైలు వేస్తాడు, పైసలు తీసుకోవాలి లోపల. అదే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటే
You have a proof that you have a business, you are doing so and so thing, and your money is getting multiplied, and government will appreciate your hard work. God is a God who appreciates the hard work. అవునా కదా? ఏమండి? He appreciates the hard work when you use your wisdom to multiply. ఆ రెండోడు ఏం చేసిండు? పోయి దాచిపెట్టిండు. సరే ఈ రెండు తీసుకుపోయి 5ోడికి ఇవ్వచ్చు కదా, ఎందుకు 10ోడికి ఇచ్చిండు? 10ని 20 చేసినోడికి దేవుడు ఇస్తాడు. ఈ రెండు వాడు దాచిపెట్టుకున్నా వాడికి ఉన్నది పోయింది, కానీ ఇది ఉన్నది ఆ 10ని 20 చేసినోడు ఆల్రెడీ మన దగ్గర ఎక్కువ ఉంది కదా, ఈ 5ోడు 10 చేసుకున్నోనికి ఇవ్వచ్చు కదా. ఈ ప్రశ్న ఎప్పుడన్నా వచ్చిందా మీ మైండ్లో? నాకు వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పిండు, ఈ 5ోడు కష్టపడ్డాడు, కరెక్టే, దాని ఫలితం పొందుకున్నాడు. ఈ 10ోడు కూడా కష్టపడ్డాడు, కానీ వీడికి 10 తాళంతు ఇచ్చినందుకు వీడు ఎక్కువ కష్టపడ్డాడు కాబట్టి హీ డిజర్వ్స్ మోర్ ప్రాఫిట్ అంటున్నాడు. అంటే దేవుడు చూడండి, ఇక్కడ దేవుడు ఎక్కువ కష్టపడిన వాడికే ప్రాఫిట్ ఇస్తున్నాడు. నువ్వు ఇంట్లో వండుకొని యేసయ్య ఈరోజు నాకు దూత ₹1,00,00,000 తీసుకురావాలా అని పండుకొని 5 నిమిషాలు ప్రార్థన చేసి 2 గంటలు పండుకొని లేచి ఈరోజు ప్రేయర్ లైఫ్ సూపర్ ఉండే అని అంటున్నాడు, నీకు ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి దాని తర్వాత గుర్క సప్పుడు వస్తుంది, నీకు ఎందుకు ఇస్తాడు ₹1,00,00,000 వచ్చి? ₹1,00,00,000 వస్తుంది నీకు. గాడ్ విల్ క్రియేట్ అ వే. జీసస్ సెడ్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. హీ డిడ్ంట్ సే ఫ్రమ్ హెవెన్ ఐ విల్ త్రో డౌన్. బ్రదర్, ఏలియాకి ఫుడ్ వచ్చింది సార్, ఏలియాకి ప్రొవిజన్ వచ్చింది, పైసలు రాలే. పైసలు పెట్టుకొని ఏం చేస్తాడు? గాడ్ విల్ గివ్ యూ ప్రొవిజన్. అట్లయితే మాకు కూడా వచ్చింది. దూత రూపంలో మనుషులు వచ్చి ప్రొవిజన్ ఇచ్చిన రోజులు ఉంది. God will send human beings as an angel. కొంతమందికి పోయి సాయం చేసి వస్తాం, వాళ్ళు ఏడ్చేస్తారు. ఏందయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా ఇంట్లో ఏం లేకుంటే బ్రదర్ నేను ఏడుస్తున్నా, మీరేమో ఇచ్చిపోతున్నారు. ఏమో అయ్యా నాకు దేవుడు చెప్పింది నేను ఇచ్చిపోతున్నా అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్ దిస్? అంటే కొన్ని అనవసరమైన మిరకల్స్ మనకు అవసరం లేదు. అనవసరమైన మిరకల్ అంటే ఇప్పుడు నేను మీ ఫోన్ నెంబర్ చెప్తున్నా, ప్రవచన విషయం ఉందేమో, ఓకే, అది నేను ఎవరిని ఏ దైవజనాన్ని జడ్జ్ చేస్తలే, నేను మీతో మాట్లాడుతున్నా, నా లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు, మీకు అడుగుతున్నా, అది న్యాయం అయితే అవును బ్రదర్ అనండి, లేకపోతే నన్ను ఫేక్ అనండి, నేనేం బాధపడ, మనసులకు తీసుకుని. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మీ ఫోన్ నెంబర్ చెప్తున్నా, ఐఎమ్ సీయింగ్ యువర్ ఫోన్ నెంబర్ అని మీ ఫోన్ నెంబర్ చెప్తున్నాను. నీకు అవసరమా అది ఫోన్ నెంబర్? చెప్పండి, మీకు అవసరమా ఆ ఫోన్ నెంబర్? నీ నంబర్ నీకు తెలియదా? నీ ఏటీఎం పిన్ నెంబర్ నీకు తెలియదా? నీ కార్ నెంబర్ నీకు తెలియదా? అది నేను చెప్పడం అంత అవసరమా? నేను నీ కార్ నెంబర్ చెప్తే కానీ నేను ప్రాఫిట్ని కదా. వామ్మో, అట్లయితే మీ పార్కింగ్ అందరు నంబర్లు నోట్ చేసుకొని రావాలి ఇక నేను. అట్లనే చెప్తాం. మళ్ళీ దూతకు పని పట్టలేదా నీ కార్ నెంబర్ చెప్పనికి? ఏమండి, దూత అంటే దూతలన్నీ అంత టైం వేస్ట్ చేస్తుందా? వీడి కార్ నెంబర్ ఏంది, వీడి చెప్పుల సైజ్ ఏంది, వీడి ఫోన్ నెంబర్ ఏంది అని అనుకునే అంత టైం వేస్ట్ చేస్తున్నాయి ఆ దూతలు? చెప్పాలా? నీ పేరు, మీ తాత పేరు, మీ ముత్తాత పేరు, ఇదంతా ఎందుకు? నీకు తెలియదా మీ తాత పేరు, మీ డాడీ పేరు తెలియదా, మమ్మీ పేరు తెలియదా? అనవసరమైన ప్రవచనాలు వద్దు అని అంట నేను. ఒక అపోస్తులుడు మాట్లాడితే పీపుల్ సే దట్ అపోస్టిల్ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఇలా పేర్లు పెట్టు, వాళ్ళని నమ్మొద్దు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ప్రిక్ అవుతుందంటే దిస్ ఇస్ అపోస్టలిక్ అనాయింటింగ్. నేను మాట్లాడుతుంటే మీ హృదయాల్లో గుచ్చుకుంటుంది, ఇలా ప్రిక్ అవుతుంది. అపోస్తులుడైన పేతురు మాట్లాడేటప్పుడు మనుషుల హృదయాల్లో ప్రిక్ అయినాయంట. వెన్ ఐ స్పీక్ యువర్ హార్ట్స్ విల్ ప్రిక్, ఐ వోంట్ బి వెరీ టేస్టీ ఫర్ యువర్ పీపుల్. దిస్ ఇస్ అపోస్టలిక్ అనాయింటింగ్. హల్లెలూయా. When I'm speaking, it will prick in your hearts, and that is what I'm doing. I'm not scolding, my dear friends. I'm giving spiritual knowledge which I received from heaven. I used to pray, Deva, నేను కార్ నెంబర్లు చెప్పాలా, ఫోన్ నెంబర్లు చెప్పాలి. దేవుడు ఒకటే అడిగాడు, ఎందుకురా నీకు వాళ్ళ ఫోన్ నెంబర్? అడిగితే రిజిస్టర్లో వాళ్ళే ఇచ్చిపోతారు కదా. సింపుల్. నీకెందుకు వాళ్ళ పాస్వర్డ్? God told me this. అప్పటి నుంచి బంద్ చేసిన నేను.
దాని తర్వాత దేవుడు ఇవన్నీ ఎప్పుడు బంద్ చేసినాను ఈ ప్రార్థనలని, అప్పుడు దేవుడు నాకు కాలింగ్ కన్ఫర్మ్ చేసిండు. అప్పుడు 2 years ఐ నెవర్ కాల్డ్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రాఫిట్. ఐ యూస్ టు కాల్ బ్రదర్ అని పిలిచేవాళ్ళు నన్ను. అపోస్తలులను 1 yearగా పెట్టుకున్నా. అడగండి సంఘస్థులని, 3 సంవత్సరాలు వస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. నేను 1 సంవత్సరంగా అపోస్తలులను పెట్టుకుంటున్నా. ఎందుకంటే దేవుడు, ఐ డెంట్ జస్ట్ సింప్లీ రైట్ బికాస్ ఐ మై సెల్ఫ్ డెంట్ బిలీవ్, బట్ వెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ పీపుల్స్ హార్ట్ స్టార్టెడ్ గెటింగ్ ప్రిక్డ్. ఇది అపోస్తలుడి యొక్క అభిషేకం. అండ్ అపోస్తలుడి ఇలా మాట్లాడితేనే బికాజ్ నేను ఇలా మాట్లాడితే కానీ మనుషులు మారరు. మనకు ఆత్మల్ని రక్షించడం ఇంపార్టెంటా, లేకపోతే తీయగా మాట్లాడి నీ కారు ఇస్తున్నాడమ్మా దేవుడు అని నేను చెప్పి వెళ్ళిపోతాను, నాకేం లేదు, ఆ కారు వస్తుంది రా. నేను ఒక డేట్ కూడా చెప్తా, ఇది ఇంకా హైలైట్. యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుందని దగ్గర 1800 డేట్స్ ఇచ్చేశారు తెలుసా మీకు. దెర్ ఆర్ 1800 డేట్స్ డిక్లేర్డ్. ఇప్పుడు మాయాన్ క్యాలెండర్ అని ఒకటి వచ్చి June 21st అందరం చచ్చిపోతామని వారం అయిపోయింది, అది దాటి ఏం మార్పులు లేవు. చర్చ్, ఐ యు అండర్స్టాండింగ్? మనకి ఆత్మల్ని రక్షించడం ఇంపార్టెంట్. చాలామంది మనుషులను చూసి వస్తారు. కొంతమంది చర్చిల్లో, అబ్బా ఈ చర్చిలో అందరు పెద్ద పెద్ద కార్లు ఉన్నారు, ఈ చర్చిలో చాలామంది జనం ఉన్నారు అని చెప్పొస్తారు. హలో, వాళ్ళ ఆత్మల్ని చూస్తున్నారా ఎవరన్నా? ఆత్మ రక్షణనా లేకపోతే ఇది మనుషుల రక్షణనా నాకు అర్థమవుతలేదు. జర ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. ఓకే, am I changing souls? Or people worried about souls? Or people worried about human beings? They are telling human beings as souls. No. నిజంగా వాళ్ళు నీ ఆత్మ అయితే వాళ్ళు చచ్చినట్టు నీ చర్చికే వస్తారు. వాళ్ళ కాళ్ళు నీ దగ్గరనే. ఎందుకంటే ఎంత కొడుకుకి తండ్రితో ఎంత గొడవైనా సరే, నువ్వు నా తండ్రి కాదు అని చెప్పి వెళ్ళిపోయినా కూడా అఫీషియల్గా DNA ప్రకారం ఆయననే ఈయన తండ్రి. అవునా కదా? దట్స్ ఇట్. అక్కడ ఉరికి ఆ పాస్టర్ ఈ బ్రదర్ ఆ బ్రదర్ ఓ అని దుంకి లాస్ట్లో వీడికే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని వచ్చి కూర్చోవాలి. తప్పదు, నీకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఈ బ్రదర్ నన్ను చాలా తిడుతున్నాడు. కొంతమంది అంటారు, ఈ పాస్టర్ ఈ మధ్య మా బ్రదర్ ఈ మధ్య నన్నే టార్గెట్ చేస్తున్నాడు అని అంటున్నాడు. ఎవడో నన్నే టార్గెట్ చేస్తున్నాడు, నేను టెర్రరిస్టా, నిన్నే టార్గెట్ చేయడానికి నాకు పని పాడలేదు. టార్గెట్లు కాదయ్యా, నీకు హృదయానికి ప్రిక్ అవుతుందంటే మారు. ఆడ హృదయానికి ప్రిక్ అయినందుకు ఒక్క రోజులో 3000 ఆత్మలు రక్షింపబడ్డది. ఈరోజు తేనె కంటే తీయగా మాట్లాడాలా మీకు, అప్పుడు కానీ మారరు. అందుకనే ఆత్మల రక్షణకి రావట్లే. ప్రిక్ చేసేటట్టు మాట్లాడితే అందుకనే ఆత్మల రక్షణ రావట్లే. ఎక్కడ అవుతున్నాయి రక్షణ ఆత్మలు చెప్పండి? యు వాంటెడ్ సోల్స్ టు విన్ టు క్రైస్ట్. ఈరోజు దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎంతోమంది, సంఘానికి రాలేనటువంటి వాళ్ళు అనేకులని నేను క్రీస్తు వైపు నడిపించిన అని నేను గర్వంగా ఛాతి గుద్దుకొని చెప్తా. నా సంఘం చిన్నదే ఒప్పుకుంటా, బట్ నేను అనేక ఆత్మలని యేసుక్రీస్తు దగ్గరకు నడిపించిన. వాళ్ళు ఈ రోజు దాకా వాళ్ళ సంఘానికి రాలేరు, కానీ వాళ్ళు యేసుక్రీస్తునే పట్టుకున్నారు, యేసుక్రీస్తు కాళ్ళను పట్టుకున్నారు. వాళ్ళు దే హ్యావ్ బికమ్ అ స్ట్రాంగ్ బిలీవర్స్. నేను డిప్రెస్ అయితే వాళ్ళు ఫోన్ చేసి బ్రదర్ అంటే, నేను వాళ్ళని నడిపించిన వాళ్ళు నాకు ఫోన్ చేసి బ్రదర్ దేవుడు నాకు మీ గురించి ప్రార్థన చేయమంటున్నాడు బ్రదర్ అని వాళ్ళు నన్ను బలపరుస్తారు. తెలుసా మీకు? వాళ్ళలో ఒక్క చిన్న % కూడా గర్వం ఉండదు. నేను వాళ్ళని తిడితే వాళ్ళు ఏమంటారో తెలుసా? అవును బ్రదర్ మన మంచి కోసమే చెప్తున్నాను. కానీ క్రైస్తవులకి తిడితే ఈ బ్రదర్ ఎందుకు ఊరికే నా గురించి అంటుండు, నీ గురించి అంటలేడమ్మా, ఆ గుణం గురించి అంటున్నాడు అంటే ఆ గుణం నీలో ఉంది కాబట్టి మార్చుకో. నేను అపోస్తలుడిని, నేను ఇలానే మాట్లాడతాను, నా కాలింగే అది. సో దట్ ఐ కెన్ ప్రిక్ యువర్ హార్ట్ అండ్ చేంజ్ యువర్ డ్యూ సీజన్స్. హల్లెలూయా. ద సోల్స్ విల్ విన్ వెన్ ద రియల్ వర్డ్ ఈజ్ రిలీజ్డ్. సత్యవాక్యము విడుదలైనప్పుడే ఆత్మల రక్షణలోకి వస్తాయి. సత్య ఆరాధన జరిగితేనే ఆత్మల రక్షణలోకి వస్తారు.
నేనేమన్నాను, మీకు ప్రాఫెసీ కావాలన్నా, మీకు లైఫ్ అర్థం అవ్వట్లేదా, మీ కెరియర్ ఏందో అర్థం అవ్వట్లేదా, కన్ఫ్యూజన్ స్టేట్లు ఉన్నారా, భయపడుతున్నారా, దిగులు పడుతున్నారా, అంటే ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదా, మీకు ఒకే ఒక సొల్యూషన్ నేను చెప్తా. బైబిల్ క్లియర్గా ఏమంటుంది అంటే, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. మీరు అందరు ధన్యులుగా ఉండాలంటే పొద్దున్న లేచి బైబిల్ చదవండి, సాయంత్రం పండుకునే ముందు బైబిల్ చదవండి, బస్ కథం. అంతే అండి, అంతే. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ 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 సింపుల్. యు రీడ్ డే అండ్ నైట్. దూతలు ఎగబడి 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 పనిచేస్తాయి. నీకు మూసుకున్న ద్వారాలన్నీ గుద్దుకొని ఇరిగిపోయి తెరుచుకుంటాయి ఆలల్లో. చూద్దాం ఇంకొక 10 నిమిషాలు ఎలా ఇరుగుతుందో కూడా నేను చూపిస్తా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ధ్యానిద్దాం. మీకు చూపిస్తాం, మీకు సీక్రెట్ చెప్తాను నేను ఈరోజు. దావీదుకి ఒక గుణం ఉండే, ఎంతమందికి తెలుసు? ఏంటా గుణము? వాట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ డేవిడ్ క్యారీడ్? గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది ఏమని, నా తప్ప ఎవ్వరు ఏ దేవుడిని పూజించొద్దు. అయినా ఈయనకి ఒక అలవాటు అయిపోయింది, ఒక గుణం. అది పోయి కిటికీలు అన్నీ తెరుచుకొని, ఎందుకంటే ఆ కాలంలో ఏసీలు లేవు, అవునా, కూలర్లు లేవు, ఎండాకాలము, ఓకే, కాబట్టి పోయి కిటికీలు తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. గుణం. దివారాత్రం ధ్యానించినందుకే దానియేలుకి ఆ రోజు అద్భుతం జరిగిందా లేదా? దానియేలు ఆ ఒక రాత్రిలో, దానియేలు మళ్ళీ దర్శనము అందరినీ చంపేస్తూ ఉన్నారు. అయితే దానియేలు అంటాడు, ఏమైందయ్యా అంటే, ఏంలే, రాజుకు ఒక దర్శనం వచ్చింది, అది ఎవడు చెప్తలేడు, ఆ దర్శనాన్ని చెప్పాలా, ఆ దర్శనంలో ఉన్నది చెప్పాలా, ఎందుకంటే ఉట్టి దర్శనం చెప్తే, దర్శనం రాజు చెప్తే ఇంకా వీళ్ళకి ఏంది అంటే, అవునా సరే ఒక పని చేయ, ఒక రాత్రి నాకు టైం అని చెప్పి దానియేలు ఏం చేస్తాడు తెలుసా? పోయి చక్కగా బజ్జుంటాడు, హి విల్ గో అండ్ స్లీప్, పడుకుంటాడు దావీదు. ఎలా కళలో దేవుడు మాట్లాడిండు? ఎందుకంటే దివారాత్రం ధ్యానించేవాడు, 3 పూటలు ధ్యానించేవాడు కాబట్టి, ఆ కనెక్షన్ దేవుడితో ఉంది కాబట్టి, ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడు వెంటనే పరిష్కారం ఇచ్చిండు. ఆయన పోయి పడుకున్నాడు, దేవా నా కళల ద్వారా మాట్లాడు అని తల గుద్దుకోలే. అరే పొద్దున్న దాకా చెప్పేస్తావా, ఇంత చిన్న మాటకి ఏమో అందరినీ చంపుకుంటూ పోతుండు రాజు అంటుండు. సింపుల్. లెట్ మీ సీ. నేను ఇప్పుడు ఎందుకు ఆ దూతలు ఎగబడి నీ దగ్గరకు వస్తాయని ఎందుకు చెప్పినా అంటే, చూడండి, ప్రార్థన, మీరు ఒకవేళ మీకు ఆ ప్రార్థన గుణం అనేది వచ్చిందంటే ఈ విషయం జరగాల మన జీవితంలో. ప్రార్థనకి ఆన్సర్ రాకపోతే దూత ఎలా ఆన్సర్ తీసుకొస్తుంది? 10వ అధ్యాయం 10 నుంచి 13 వరకు ధ్యానిద్దాం. డానియల్ చాప్టర్ 10 verse 10 to 13. I'm showing you how your prayers will be answered. Okay, 10వ అధ్యాయం 10వ వచనం. And behold, an hand touched me, which set upon my knees and upon the palm of my hand. ఒక చెయ్యి వచ్చి ఆయన మోకరిస్తుంటే ఒక చెయ్యి వచ్చి ఆయనను ముట్టిందంట. ఇలా దానియేల్ని ఒక చెయ్యి ముట్టిందంట. And he said unto me, O Daniel, a man greatly beloved, understand the words that I speak unto thee, and stand upright unto thee, and I am now sent. And when he had spoken this word unto me, I stood trembling. ఇప్పుడు ఒక దూత వచ్చేసింది దానియేలు దగ్గర. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక దూత వచ్చేసింది దానియేలు దగ్గర. ఆ దూత వచ్చిన తర్వాత, ఇగో దానియేలు, నేను ఒక విషయం చెప్తున్నానయ్యా, నువ్వు చక్కగా విను, నేను చెప్పేది అర్థం చేసుకోనికి ప్రయత్నించు అని చెప్పిన తర్వాత ఈయన భయపడ్డాడు. వెంటనే దూతని ఇప్పుడు చూడగానే ఎవరికన్నా భయం వేస్తుంది. ఓకే, భయపడ్డాడు. దాని తర్వాత 12వ వచనం చూడండి. దెన్ హీ సెడ్ అంటు మీ, అప్పుడు ఆ దూత దానియేలుతో ఈ విధంగా, నేను ఫియర్ నాట్, భయపడకు. ముందేమంటున్నాను, భయపడకు. నెక్స్ట్, భయపడకు దానియేలు, ఫర్ ఫ్రమ్ ద ఫస్ట్ డే దట్ thou didst set thine heart to understand and to chasten thyself before thy God. నువ్వు ప్రార్థన చేసిన మొదటి రోజు నుంచి, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట మొదటి రోజు నుంచి నువ్వు మోకరిస్తున్నావో ఆ రోజు నుంచే అని అంటున్నాడు. నిన్న నువ్వు ప్రార్థన చేసినావు కదా దానియేలు, ఈరోజు పొద్దున్న 4 గంటలకు చేసినావు కదా దానియేలు అని అనలే. ఫ్రమ్ ద డే 1 అంటే యువర్ ప్రేయర్ లైఫ్ మ్యాటర్స్ హియర్. ఈరోజు ప్రేయర్ లైఫ్ లేదు మనకి. పొద్దున్న లేవగానే తిండి కావాలా, రాత్రి పండుకునే ముందు తిండి కావాలా, అవునా? కరెక్టా కదా? అపోస్తులు నన్ను ప్రిక్ చేయాలా, తప్పదు. అప్పుడు కానీ మనం మారం.
Thy words were heard, and I am come for thy words. నువ్వు మోకరించిన మొదటి రోజు అంటే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనో ఎప్పుడో ఆయన మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రార్థనలన్నీ ఈ దూత విన్నందుకే ఆ దూత దిగి వచ్చిందంట. యు సీ దట్? From the day one, Daniel was kneeling down and praying thrice a day. Now the prayer was heard, an angel came down. ఇప్పుడు ఉట్టిగానే ఒకడికి దూత కనిపించేస్తుంది. అదేందో మన దూతల దుకాణం పెట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది. సత్యం తెలుసుకోవాలి. దూతల దుకాణం పట్టుకొని తిరుగుతున్నాడు. యూ విల్ సీ ఏంజల్ టునైట్ అంటాడు. దూత కనిపిస్తుంది. ఈడేమో ఈయన 10 సంవత్సరాల చిన్న పిల్లడి నుంచి ఆయన 3 పూటలు మోకరించి ప్రార్థన చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నది ఈయనకు దూత. కరెక్టే. అంత్యదినం అభిషేకం కూడా, అది కూడా ఒక మాటలు ఉన్నాయి. అంత్యదినాల్లో పిల్లలు దర్శనాలు చూస్తారు, దూతల్ని కూడా చూస్తారు. కానీ ద ప్రేయర్స్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రార్థన జీవితం అనేది ఇంపార్టెంట్. చెప్పలేము ఒక రోజులో కూడా రావచ్చు దూతలు. నేను కాదు అన్నాను, అస్సలు అన్నాను. కానీ హృదయం నుంచి దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. అలా హృదయానుసారమైన ప్రార్థన, సెల్ఫిష్ ప్రేయర్స్ విల్ నాట్ డ్రాగ్ ఏంజల్ అట్ ఆల్. సెల్ఫిష్ ప్రేయర్ విల్ నాట్ డ్రాగ్. హి వాస్ ప్రైజింగ్ గాడ్ థ్రైస్ ఎ డే. ఒక 5 నిమిషాలు చేయడానికి టైం లేదు బ్రదర్ అంటున్నాం ఈరోజు మనం. సరే, 13వ వచనంలో నా దగ్గర ఆన్సర్ ఉంది. సరే, మొదటి రోజే ఎందుకు దూత రాలే? దానికి దూత ఆన్సర్ ఇస్తా చూడు. నువ్వు మొదటి రోజు నుంచి విన్నావు కదా దూత, మళ్ళీ ఎందుకు రాలే ఈ దూత దానియేలు దగ్గర? అది కూడా చూద్దాం. 13వ వచనం. But the prince of the kingdom of Persia withstood me 120 days. But lo, Michael, one of the chief princes, came to help me. I remained there with the king of Persia. ఓకే, ఇప్పుడు పర్షియా రాజులో దురాత్మ ప్రవేశించిండు. అది కూడా మీరు లెక్కలోకి పెట్టుకోవాలి. పర్షియా రాజు ఈ దూతకు అగేన్స్ట్గా ఉన్నాడంట. ద కింగ్ ఆఫ్ పర్షియా వాజ్ అగేన్స్ట్ దిస్ ఏంజల్ హూ ఇస్ సపోజ్ టు కమ్ అండ్ మీట్ ద నీడ్స్ ఆఫ్ డానియల్. ఇప్పుడు ఈ పర్షియా రాజు ఎవరు? కింగ్ ఆఫ్ పర్షియా ఎవరు? దురాత్మ ఆ పర్షియా రాజులో ప్రవేశించను. ఆ దురాత్మ డైరెక్ట్గా ఎప్పుడు రాడు. ఆ కాన్సెప్ట్ అదే. దురాత్మ డైరెక్ట్గా రాడు. వాడు మానవ రూపంలో, మనిషి రూపంలో, యూదాసు రూపంలో వస్తాడు. వాడు సాముయేల్ రూపంలో వస్తాడు. కానీ వాడు డైరెక్ట్గా రాడు. హీ విల్ నాట్ కమ్ డైరెక్ట్లీ. డెవిల్ విల్ నెవర్ కమ్ డైరెక్ట్లీ. ఇప్పుడు వాడు ఒక రూపం ధరించిండు. ఏ రూపము? కింగ్ ఆఫ్ పర్షియా. పర్షియా రాజు అన్న ఇది పర్షియా రాజు కాదు, దూతకి అగేన్స్ట్ ఉండేది, దానియేలుకి అగేన్స్ట్ ఉంది. పర్షియా రాజు లోపల ఉన్న ఆ దురాత్మ ఈ దూతకు అగేన్స్ట్ ఉండే. ఆ ప్రధాన దూత అయిన మిఖాయేలు వచ్చి ఆ పర్షియా రాజును ఓడించిన తర్వాతనే ఈ దూత వచ్చిందంట. అంటే చూడండి, ఇక్కడ నువ్వు ప్రార్థన ఏమో చేస్తున్నావు, కానీ నీ దగ్గర దూతరానికి ఎగబడి ఆ పైన నుంచి మిఖాయేలు వచ్చి యుద్ధం చేసి ఆ దురాత్మని ఓడించి మరి నీ యొక్క ప్రార్థన ఆలకిస్తున్నారంట. హల్లెలూయా. సో దేర్ ఆర్ ఏంజల్స్. వన్ గ్రూప్ ఆఫ్ ఏంజల్ ఈజ్ రెడీ టు ఫైట్, వన్ గ్రూప్ ఆఫ్ ఏంజల్ ఈజ్ రెడీ టు బ్రింగ్ ఆన్సర్, వన్ గ్రూప్ ఈజ్ స్టాపింగ్ దట్ ఏంజల్ హూ వాంట్స్ టు ఆన్సర్. ఒక దూత నీ కొరకు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది, ఒక దూత నీ కొరకు నీ ఆన్సర్ తీసుకురానికి సిద్ధంగా ఉంది. కానీ ఒక గ్రూప్ ఏం చేస్తుందంటే, దురాత్మ వాళ్ళ లోపల ప్రవేశించింది కాబట్టి ఆ మనుషులు, ఆ మృగాలు ఏం చేస్తున్నారంటే నీ యొక్క ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నారు. ఇప్పుడు వాడు ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న వాడేవాడు? వాడొక దూత. ఇప్పుడు ఈ దురాత్మని, ఈ సైతానుడిని ఎదిరించడానికి యేసుక్రీస్తు దిగి వచ్చిండా, లేకపోతే ప్రధాన దూత అయిన మిఖాయేలు వచ్చిండా? చాప్టర్ క్లోజ్. వాడి క్యారెక్టర్, వాడి క్యాడర్ ఏందో తెలుసా? వాడికి అగేన్స్ట్గా దూతనే ఉంటుంది. యేసుక్రీస్తు వాడి దగ్గరకు వచ్చి వాడు కొట్లాడాడు. మీరు బాగా చూడండి, చిన్న పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు పెద్ద పొలిటీషియన్, ఓ కేసీఆర్ అని మాట్లాడతాడు. కేసీఆర్ సార్ ఆయనకి జవాబు ఇయ్యడు. ఎందుకంటే ఆయన క్యాడర్లకు దిగిపోతాడు. ఇవి పట్టించుకోడు, వీళ్ళ మాటల కన్నా లైట్ తీసుకుంటాడు. అవునా కదా? సో ఈయన కొరకు ఈ దూత, వాడొక దూత అంతే. సైతానుడు వాడొక దూత. ఆ దూతకి వ్యతిరేకంగా ఒక దూతనే పోవాలి. మనము ఎవరు? దేవుడికి వాడు పనోడు. వాడు దేవుడికి పనోడు అయితే మనకు కూడా పనోడే. ఇప్పుడు పనోడికి ఆ పనోడే పోయి గొడవ వాడాలి, కానీ నువ్వు పోయి గొడవ వాడదు. హల్లెలూయా. Your prayers will be answered. Michael is ready to fight
ఫర్ యర్ ప్రేయర్స్ టు బి ఆన్సర్డ్, బట్ దెర్ ఇస్ మానవ రూపంలో కొన్ని దురాత్మలు. వీటిని ఎలా ఎదిరించాడు దానియేలు? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేసినందుకు. మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రాఫెసీ చేసిండా దానియేలు పైన? ఒక ప్రవక్త వచ్చి, నేను అందుకనే ప్రాఫెసీస్ వద్దు బిడ్డ అని అంటాం మీ అందరికీ. ఎందుకంటే ఆ ప్రాఫెసీస్కి మీరు ఆధారపడిపోవద్దు. అది జస్ట్ మిమ్మల్ని పైకి తీసుకురానికి. అవి వరము అంతే, అదొక వరము. ఆ వరమును బట్టి నీకు సొల్యూషన్ రాదు సహోదరి సహోదరుడా. ప్రాఫెసీస్ మే పాస్ అవే అని అంటుంది. అంటే నేను ఒక ప్రవచన ఇవ్వచ్చు, ఆ ప్రవచన దాటి నీ జీవితాన్ని దాటి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఎన్నడూ కూడా విడిపోదంట. అందుకనే మీ అందరినీ నేను కరెక్ట్గా గైడ్ చేస్తాను. ప్రాఫెసీ అని ఎగిరకండి. దివారాత్రం ధ్యానించండి, ఆ దూతలే మీ కొరకు కొట్లాడతాయి. ప్రాఫెసీ వద్దు, పాపాలొద్దు, గీపాలొద్దు, తాపాలొద్దు. మీకు ద ఏంజల్స్ ఆర్ రెడీ టు ఫైట్ ఫర్ యూ వెన్ యూ మెడిటేట్. నీ పర్సనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ బిల్డ్ చేయి. ఆటోమేటిక్గా నీ జీవితంలో అనేక గొప్ప గొప్ప కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్ us pray. ప్రార్థిద్దాం. ఈ వాక్యం అర్థమైన వాళ్ళందరూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. Blessed are the ears that heard and understood the revelation what I spoke. God bless you. Let us pray. Father, in the name of Jesus, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, అతి త్వరలో రానయ్యున్న దేవా, నీకు వందనాలు తండ్రి. మారనాథ, అవును యేసయ్యా, మీరు అతి త్వరలో రాబోతున్నారు తండ్రి. ఈ అంత్య దినాలలో